హలో హలో వదిన గారు బాగున్నారా? బాగున్నాను. మీరు? నేను బాగానే ఉన్నాను. అది మీరు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు కదా, ఆ ఇంట్లో ఒక అమ్మాయి వచ్చిందండి. ఆ, ఎంత స్టైల్ కొట్టేస్తుందో, చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇంత నడుము ఇప్పుకొని తిరుగుతుంది. అవునా? ఆ అది ఆ కూరగాయలు అమ్మే అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అవును. అబ్బాయి మీ అమ్మాయి గురించి అడుగుతున్నాడు మాటికిని. ఆ పక్కింట్లో ఉండే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని. ఏంటో సంగతి ఒకసారి కనుక్కోండి. సరే సరే. మీకు చెప్పడం మర్చిపోయాను వదిన గారు. అదే మీ అబ్బాయి ఉన్నాడు కదా, అదే మా అక్క వాళ్ళ అమ్మాయి ఉందని చెప్పాను మీకు. మీ అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ అమ్మ అనుకుని. వద్దొద్దు. అయ్యో కాదండి, నన్ను అడగమని చెప్పారు, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. వద్దండి, మా అబ్బాయికి మంచి డాక్టర్ సంబంధం వచ్చింది. అమ్మాయి ఫారెన్ ఉంటుంది, 10 లక్షల శాలరీ నెలకి. వదిన గారు, నేను చెప్పండి. మీకు ఎందుకు ఫోన్ చేశానంటే, అదే మీరు మొన్న డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నానన్నారు కదా, అది మా అబ్బాయిది పెళ్ళి ఉందండి. ఒక రోజు వేసుకోవడానికి ఎత్తారేమో అని చెప్పి అడుగుదామని చేశాను. అది మా అమ్మాయి దగ్గర ఉండండి, తెప్పిస్తాను. సరేనండి, వచ్చి తీసుకెళ్తానండి. ఓ అమ్మ, ఒక్క నెక్లెస్ కోసం ఇన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. ఛీ.